దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరి ఆమోసు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ భయంకరమైన పాపమును బట్టి దేవుడు వారి మీదకి ఒక భయంకరమైన నాశనమును, ఒక భయంకరమైన మిడతల దండును వారి మీదకి పంపిస్తున్నప్పుడు అది దర్శన రీతిగా ఆమోసు చూసి ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఆమోసు మరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో, నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచునని నేను మనవి చేయగా. దేవుని ప్రజలరా, మరి ఒక భయంకరమైన విపత్తు, ఒక భయంకరమైన నాశనము, ఒక భయంకరమైన తెగుళ్ళు మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు అవి వచ్చి వాటిని అంతటినీ కూడా, పంట అంతటినీ కూడా తినివేస్తున్నప్పుడు ఆమోసు వాటిని చూస్తూ ఉన్నాడు. చూసి ఇశ్రాయేలు పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకును మధ్యవర్తిగా ఉండి వారి కొరకు వారి యొక్క మరి మీదకి వస్తున్న ఆ భయంకరమైన విపత్తును తప్పించమని, వారిని క్షమించమని మరి ఆమోసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించాలి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నప్పుడు ఆమోసు చేస్తున్న పని ఏంటంటే, దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా వారిని క్షమించండి అయ్యా, వారు కొద్ది జనమే, ఎలా నిలుస్తారు వాళ్ళు అని వారు దయచేసి క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. మరి ఇలా దేవునికిని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమోసుకి ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆమోసుని మరి విరోధంగా ఆమోసుకి అయినా కానీ ఒక విపత్తు ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నప్పుడు వారిని క్షమించమని, వారి మేలు కొరకు, వారి క్షేమం కొరకు, దేవుని ఉగ్రత నుంచి వారు తప్పించబడటం కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బద్దలైన బండలను సందులలో దిట్టపరచుట కొరకై ఎవరు నిలుస్తారని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ వాక్యములో మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే మరి మోషే గురించి అక్కడ రాయబడుతూ ఉంది. మోషే మరి తన సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఏమను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. దేవుని ప్రజలారా గమనించండి, మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని నడిపిస్తున్నప్పుడు మరి మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మోషేకి ఉన్న అన్న, అక్క వీళ్ళిద్దరు కూడా మోషే మీద సనగటం ప్రారంభించారు. మోషేకి విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు. మోషేకి నాయకత్వాన్ని నిరాకరించటం ప్రారంభించారు. నువ్వే పెద్ద నాయకుడివా,
నువ్వే ప్రార్థనాపరుడువా? నీవే పరిశుద్ధుడివా? నిన్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడా? మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా నాయకులమే అని చెప్పేసి మోషే మీద తిరగబడటం చూస్తూ ఉన్నాం. మోషేకి విరోధంగా మాట్లాడటం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఆ మాటలు దేవుడు విన్నాడు. ఆ మాటలు వాళ్ళిద్దరు కూడా మరి అక్క తమ్ముడిద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు మోషే గురించి, వారి తమ్ముడైన మోషే గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాలి, మనం ఎవరి గురించి ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఇవన్నీ దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, సాటుగా ఉండి అక్క తమ్ముడు మిరియాము అహరోను వీళ్ళిద్దరు కూడా మోషేకి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మోషేకి వినబడలేదు, మోషేకి తెలియదు, కానీ దేవుడు విన్నాడు. ప్రజల మధ్య మోషేని తక్కువ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు మోషేని తక్కువ చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్య మోషేని తక్కువ చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్య మోషేని అవమానపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో ఇతరుల గురించి ఏం మాట్లాడుతున్నాం? ఏ మాటలు నీ నోటవా ఇతరుల గురించి వస్తున్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా నోరు నా ఇష్టం. దుష్టులు పొగరెక్కి మాట్లాడతారంట. నా కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దుష్టులు పొగరెక్కి మాట్లాడుదురు. చాలామంది జీవితాలలో వారి గురించి వాళ్ళు మాట్లాడుకోరు, కానీ ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. పొరుగు వాడి గురించి మాట్లాడతారు. మంచి మాట్లాడతారంటే లేదండి, చెడు మాట్లాడే వ్యక్తులుగా ఉంటున్నారు. సొంత అన్న సొంత అక్క ఇద్దరు కలిసి తమ్ముడైన మోషే గురించి మరి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఆ మాటలు విన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడతాము. ఉదయకాల సమయంలో ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నావో, ఏ స్థలంలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు నీ పొరుగువానికి విరోధముగా, ఆ మాటలన్నీ దేవుడు వింటాడు. ఆ మాటలకు తగిన శిక్ష, తగిన ప్రతిఫలము మరి మాట్లాడే వ్యక్తులు అనుభవించాల్సిందే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, మాట నా నోటికి రాకమునిపే నీకు నా మాటలన్నీ తెలిసే ఉన్నాయా అంటాడు. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? ఎవరి గురించి ఎక్కడ మాట్లాడుతున్నావు? ఈనాడు సేవకులన్నా భయం లేని వ్యక్తులుగా ఉంటున్నాం. దేవుని గురించి మాట్లాడే వ్యక్తులు, ఏం దేవుడో, ఏం చేసిండు, అంతా మాకు నష్టమే జరిగింది, కీడు జరిగింది అనుకొని దేవుని గురించి మాట్లాడే వ్యక్తులు, దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తులు, సంఘాల గురించి మాట్లాడే వ్యక్తులు, సేవకుల గురించి మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉంటారు. నీవెవరైనా సరే సొంత వ్యక్తివా? మోషేని దగ్గరుండి పెంచిన వ్యక్తి మిరియాము సొంత సహోదరి అయినా కానీ మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారంటే దేవుడు నియమించిన నాయకునికి, దేవుడు నియమించిన నియమానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీవు సేవకుడికి, సంఘానికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ పొరుగువానికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే దేవునికి, దేవుని నియమానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన నియమాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ దేవుడు రోషం గలవాడండి. నువ్వెవరైనా సరే, నువ్వు సొంత వ్యక్తివా బయట వ్యక్తివా అనే విషయాన్ని దేవుడు గమనించిన ఆ మాటలు విన్నప్పుడు మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు మోషే. మీరెందుకు మోషే గురించి మాట్లాడుతున్నారని వారిని ప్రత్యక్షపు గుడారపు దగ్గరికి పిలిచి వారిని గద్దించినప్పుడు, మేఘము వారిని విడిచి వెళ్ళిపోయినప్పుడు, దేవుని ప్రజలారా, ఒక తెల్లని మంచు వంటి కుష్టి మిరియామికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తన సహోదరుడి విషయమై విరోధంగా మాట్లాడింది, తన సహోదరుని అవమానపరిచింది, తన సహోదరుని నిందించింది, విలువ లేకుండా మాట్లాడింది. ఈ ఉదయకాల సమయంలో
దేవుడు తన సేవకుల విషయంలో రోషం గలవాడుగా ఉంటాడు. తను నియమించిన సేవకులకి విరోధంగా ఎవరైతే మాట్లాడతారో అలాంటి వారిని దేవుడు నిశ్చయముగా విడిచిపెట్టడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, ఇంతటి ప్రజల మధ్య అవమానపరుస్తూ మోషే నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మోషేని నిందించిన ఆ వ్యక్తికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే దేవునికిని మిరియాముకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనం చదివిన భాగం అదేనండి. లేఖన భాగంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఏమను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు పడును కదా, ఆమె పాలమ వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. గమనించిన దేవుని బిడ్డలారా, మోషే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తనకి కీడు చేసినా, తనను అవమానపరిచినా, తనను నిందించినా, తనని విలువ లేకుండా మాట్లాడినా కానీ మోషే ఆ మిరియాముకు దేవుని కోపము మిరియా మీదకి వచ్చి మిరియాముకు కుష్టు వచ్చినప్పుడు మోషే చేస్తున్న పని ఏంటంటే మోషే దేవునికి మిరియాముకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఈమెను బాగు చేయి ప్రభువా అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడండి. ప్రార్థన వేరు, మనవి వేరు, వేడుకోవటం వేరు, మొరపెట్టడం వేరు. మొరపెడతా ఉన్నారు, అయ్యా ఈమెను బాగు చేయి ప్రభువా. ఎంత గొప్ప వ్యక్తి అండి మోషే. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన తనను అవమానపరిచినా కానీ, తనను నిందించినా కానీ, తనకు విరోధంగా మాట్లాడినా కానీ, తనకు నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరలా ఆమె కోసం ప్రార్థించిన వ్యక్తి మోషే. ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాలి. మనసులో ఏం పెట్టుకోలేదండి మోషే. సేవకులు కూడా అలాగే ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికైతే మళ్ళా తనకు విరోధంగా మాట్లాడిన వ్యక్తులకి ఎవరికైతే నష్టం వచ్చిందో, కష్టం వచ్చిందో మరలా వారి నిమిత్తము ప్రార్థన చేసేవాళ్ళు దేవుని సేవకులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమోసు కూడా అంతేనండి. ఆ ప్రజలు ఆమోసును లెక్క చేయకపోయినా, ఆమోసు మాట నిర్లక్ష్యపరిచినా, ఆమోసుకి విరోధంగా మాట్లాడినా, ఆమోసుని ఆ యొక్క దేశముల నుంచి బహిష్కరించినా కానీ ఇశ్రాయేలు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, దేవునిది శిక్ష వచ్చినప్పుడు ఆమోసు చేస్తున్న పని ఏంటంటే, ప్రభువా దయచేసి వీరిని క్షమించు ప్రభువా అంటున్నాడు. అందుకని వాక్యం చెబుతుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాడు. మంచి మనస్సు కలిగి ఉన్నాడు. ఆమోసుకి దైవజనుడు, దేవుని చేత పిలువబడిన వాడు, మంచి మనస్సు కలిగి ఉన్నాడు. మోషే దైవజనుడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, మంచి మనస్సు కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మన మనస్సు ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మంచి మనసు ఉందా? చెడగొట్టే మనసు ఉందా? పాడు చేసే మనసు ఉందా? ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమే అన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే కష్టపడుతున్నారో, బాధలో ఇరుకులో దేవుని శిక్షకు గురవుతున్నారో వారికి దేవునికి మధ్య ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మోషే ప్రార్థన విన్నాడు, ఆమోసు ప్రార్థన విన్నాడు. కనుక మనం కూడా ఆ విధంగా ఉండి, ఆ విధంగా నడుచుకొని, ఆ విధంగా మరి ప్రార్థన చేసి దేవుని ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.